హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే మెత్తటి పకోడీ తయారు చేసుకున్నామండి. వేడివేడిగా ఈ పకోడీ చూస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి వీడియోని చూసేద్దాం. ఇక్కడ నేను పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. 2 ఆనియన్స్ అండి అవి. అలానే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. 1 ఇంచి అల్లం ముక్క, అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి. అలానే 1 పించ్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకును కట్ చేసి యాడ్ చేసుకోండి. కొంచెం వాముని అలా నలిపి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వాము యాడ్ చేసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు, చక్కగా డైజెస్ట్ అవుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ని వచ్చే విధంగా బాగా కలుపుకోండి. దీనిలో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలానే కొంచెం బియ్యపిండిని కూడా వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల పైన క్రిస్పీ లేయర్ అనేది వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో 1 పించి బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి. ఇక్కడ నాకు 1 కప్పు పిండికి 1/2 గ్లాస్ వాటర్ అయితే పట్టినాయండి. 1/2 గ్లాస్ మీద 2 స్పూన్లు పట్టినాయి. నాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది పకోడీ వేయటానికి. పిండి అనేది బాగా పలుచగా ఉండకూడదు, అలానే బాగా తిక్కుగా కూడా ఉండకూడదు. బేకింగ్ సోడా కూడా కొంచెంగా యాడ్ చేసుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పకోడీని యాడ్ చేసుకోండి. వేయగానే కలపకుండా 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీరు సాఫ్ట్గా కావాలనుకుంటే ఇవి బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఈ పకోడీ చూడండి, చాలా మెత్తగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు తీసివేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి పకోడీ. వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి, చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.